ఈ చెల్మర్ రౌండ్ ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు నుంచి 4 బాయ్స్ వస్తారు, ఇటు నుంచి 4 గర్ల్స్ వస్తారు. సో నాకు ఫస్ట్ ఇటు నుంచి 4 బాయ్స్ కావాలి. ఎవరు ఆడతారు? So we got 4 boys, 4 girls plus 2 boys. అందరూ రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. So let's start. చెల్మార్. మీకు బూస్టప్ కోసం మనం ఫస్ట్ రౌండ్ లో చీర్ లీడర్స్ రెడీ అయ్యి రమ్మన్నాం కదా, వాళ్ళు రెడీగా ఉన్నారు, వచ్చేయండి. సూపర్. అలా మేము విన్నాను ప్రతిసారి ఇలానే డాన్స్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వచ్చి ఇక్కడ కూర్చోండమ్మా, మీరు మా బానిసలు, రండి. బాయ్స్ మీరేం కంగారు పడతారు రే, నేను గెలిపిస్తా, మిమ్మల్ని విడిపిస్తాను. ఏ మాట కాబట్టి చెప్పాలి, దీనికన్నా మీరే బాగున్నారా? ఓకే, సో దీంట్లోని ఈ ఫస్ట్ రౌండ్ చెల్మార్ లోని మొత్తం క్వశ్చన్స్ ఉంటాయి, పొడుపు కథలు. నేను పొడుపు కథ అడిగిన వెంటనే ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు వచ్చి ఫస్ట్ బజర్ ప్రెస్ చేయాలి. అండ్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పింది రైట్ ఆన్సర్ అయితే అక్కడ ఉన్న అమ్మాయిల్లోని ఎవరినైనా సరే, ఈ నలుగురిలోని కానీ ఆ పైన ఎవరిలోని కానీ ఎవరి మీదైనా ఇగో 2 కొడితే మళ్ళీ ఇంటికే అలా ఉండాలి. ఆన్సర్ చెప్తే 2, మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అయితే వాళ్ళు 3. Here we go with the first question. అంగట్లో కొంటారు, ముందుంచుకొని ఏడుస్తారు. ఆవేశంగా నొక్కావు, జాగ్రత్త. ఉల్లిపాయ. మీరు మా చీర్ లీడర్స్, మేం గెలిచినప్పుడే వేయాలి డాన్స్. కూర్చోండి. కుళ్ళు నీకంటే అందంగా ఉన్నారని. బాయ్స్ మనం ఆన్సర్ చెప్పాడు. 2 కొట్టొచ్చురా, ఎవరి మీద కొడతావు సెలెక్ట్ చేసుకో. రావమ్మ మహాలక్ష్మి. 2 తీసుకోరా. కూర్చోమ్మా కూర్చోమ్మా, అదే అదే. పిచ్చిలోన పాపా నువ్వు బాధపడకు, నీ పగ నేను తీర్చుకుంటా. కమాన్ గర్ల్స్, దానికోసం మీరు ఆన్సర్ చెప్పాలి, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. మేఘాలు. ఏంట్రా ఇందాకైతే అబ్బాయిగా ఊపేశారు, మాకేరా? అప్పుడు ఊపొచ్చింది, ఇప్పుడు రాలే. So let's moving on to next question. No, we are not moving on to next question. నీకు చెప్పినట్టుగానే మన రివెంజ్ టైం వచ్చింది. సెలెక్ట్. ఎవరు కొడతావు? మళ్ళీ అతన్నే చచ్చావరా, నేనేం చేయలేను ఇంకా. తల పగిలిద్ది, కొట్టు తీసుకెళ్ళి. కొబ్బరికాయ పగిలినట్టు పగలాల్సింది. వామ్మో, మరి అంత కసా? చూసావా, అమ్మాయిలతో పెట్టుకుంటే పుచ్చ పగిలిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊర్లోకి వచ్చి ఉరుముతుంది. అమ్మయ్యా, అరే చంపేస్తారా కరెక్ట్ చెప్పబోద్ది. ఇప్పుడు సూపర్ రా. హలో, గ్రూప్ డిస్కషన్ లేదు. ఏంటి గ్రూప్ డిస్కషన్? ఎందుకు పైకి వెళ్ళి మొత్తం అందరూ మాట్లాడుకుంటారు రండి రా. గూగుల్లో సెర్చ్ చేయలేదండి కొంతసేపు. అల్లవాడు నొక్కాడు, అడి తిరిగి చెప్పు. మెరుపుల వర్షం. మెరుపుల వర్షం. మెరుపుల వర్షం ఎక్కడ? మెరుపులు వస్తాయి కదా, తర్వాత వర్షం వస్తుంది, 2 కలిపిస్తాను పాపం.
మేము హింట్లు ఇస్తాం కదరా, హింట్లు ఉన్నాయి కదరా, అట్లీస్ట్ అది Okay, ఇచ్చేదాకా. సుజిత్, మీ డిస్కషన్ తర్వాత పెట్టుకోండి. గర్ల్స్ కొబ్బరికాయ ఎవరు కొడతారు? అయిపోయావు, వెళ్ళు నానా బంగారు తండ్రి. కొబ్బరికాయ కొట్టు. నా దేవుడిదిరా, నాది లెక్క పెట్టకూడదు, కూర్చో. మెరుపులు వర్షం కూడా పడినట్టుందే. మెరుపులో వర్షం, ఒక గొప్ప కవి బయటకు వచ్చాడు రా నీలో తెలియకుండా. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శంఖం. శంఖమా? నెక్స్ట్ క్వశ్చన్. కాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. గాలి గాలి. ఎందుకులే ఇంక ఇప్పుడు ఏడవటం. గాలిని దాస్తారా నువ్వు పిడికిల్లో? తీస్తే జారిపోద్ది గాలి. ఇల్లంతా ఇల్లంతా. నానా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. మన పనేదో మనం చేసుకోక ఎందుకురా ఇవన్నీ మనకి. టేక్ యూర్ సీట్. వారి దేవుడా మళ్ళీ కొబ్బరికాయ కొట్టే ఛాన్స్ దొరికింది. వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. ఏంటంటే దీపం. దీపాన్ని మనం ఇలాగ పిడికిలో పట్టుకున్నాం అనుకో, వెళ్తే ఎటు వెళ్దాం, మన చేతిలోనే ఉంటది అనమాట. అంటే ఇలా చేయడ్డు పెడితే తీయంగానే ఇల్లంతా స్ప్రెడ్ అయింది. అది మ్యాటర్. గర్ల్స్ మళ్ళీ జాగ్రత్త వినండి. ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. అబ్బా చాలా ఈజీరా. ఓకే, క్లాక్ గడియారం. సెలెక్ట్ చేసుకోమా. కార్తీక్ వీడెందుకు బయలువే? నన్ను అక్క అని పిలుస్తాడు. తప్పే ఉంది. నేను జూనియర్ వాడు సీనియర్. ఈయనకు అంతే వాయి వరుసలు ఏం లేదు, తెలీదు. కార్తీక్ దా కూర్చోవు నాన్న, కూర్చో. ఇంకోసారి అక్క అంటే సుబద్దలైపోయే పిచ్చిలోన సుబద్దలైపోయే ఇప్పుడు ఏముంటావు ఇప్పటి నుంచి ఆవిడ? ఆంటీ ఆంటీ. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువుల్ని వేటాడుతుంది. రే నన్ను చూస్తే వచ్చేస్తుంది ఆన్సర్. క్లూ. అది లేకపోతే చేతితో అడ్జస్ట్ అవుతాం. సుడిగాలి సుడిగాలి. సుడిగాలేంట్రా? ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు. సుడి తీసుకో, తిప్పేస్తావు కదా నాకు ఆకులు. నువ్వు చెప్పిందే రాంగు, మళ్ళీ సుడి తిప్పుతావు కదన్నా. చేత్తో అడ్జస్ట్ అవుతాను రా, చేత్తో అడ్జస్ట్ అవుతాను రా అని ఇన్నిసార్లు అన్నా కదరా. దువ్వెనరా. ఆకులు లేని అడవి. ఓకే, జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువుల్ని వేటాడుతుంది. లోపల ఉన్న పేలు మళ్ళీ దొరికారా. ఒక కుక్క, ఒక మెరుపు వర్షాలు, ఒక సుడిగాలి. బాగుందిరా. ఆడి గాలి, నువ్వు సుడిగాలి. ఏంటో
గర్ల్స్ ఇది డెడ్ ఈజీ. డెడ్ ఈజీ అంటారే, ఇదేనంటారా? ఇదేనా చెప్పండి. నాకు చాలా కళ్ళుంటాయి కానీ నేను చూసేది మాత్రం రెండిటితోనే. ఓకే, హింట్ కావాలా? హింట్ హింట్ కూడా ఇస్తుంది. దీనికి సంబంధించింది చిన్నప్పుడు మనం బుక్ లో పెంచుకున్నాం. కొట్టు కొట్టు. నెవలిక. ఎవరు కొడదంటారు? రామ్మా. నాగులమ్మో నాగు ఎందుకు ఆవిడ ఎందుకు? నేను అన్నయ్య అందా గొప్ప తీసి నీ ఫ్రెండ్ ని కొడతారా అలాగా? నాగులమ్మో నమానికం రేపటి నుంచి వీటితో ఫ్రెండ్షిప్ కట్. వద్దు వద్దు బ్యాలెన్స్ ఎపిసోడ్ రోజు ఫోన్ లా. తరతరాలుగా చేసేది ఇదే కదమ్మా మీరు. బ్యాలెన్స్ చేస్తావా? ఆడాళ్ళు మహాముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు తిరిగే దిమ్మ తిరిగే మరి బ్యాలెన్స్ చేసేప్పుడు ఆ మాత్రం పెయిన్ భరించాలి. లాస్ట్ క్వశ్చన్. కిటకిట తలుపులు, కిటారి తలుపులు. కొట్రా కొట్రా, అదిరా కొట్రా, చెప్పరా. కన్నెరెప్పలు. అదిరా. క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, నేను ఒప్పుకోను. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసని చెప్పుడు రాదు, ఎవడో తెలియదు అది. సారీ చెప్పేదాకా నేను మళ్ళీ స్టార్ట్ చేయను. నేను సారీ చెప్పడవా? Yes. రష్మిని పిల్లనరా, దీన్ని మార్చేయండి. రే సీనియర్ పిల్లడ్రా, ఇది తీసేయండి. ఆడే కరెక్ట్, నీకు ఇద్దరికి ఏజ్ సరిపోయింది 40-40. నువ్వు క్వశ్చన్ అడగక ముందే ఆన్సర్ చెప్తావు. ఇది మాత్రం నేను ఒప్పుకోను. చీటింగ్ జరిగింది, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, నువ్వు సారీ చెప్పాలంతే. ఎవరిచ్చారు క్వశ్చన్ పేపర్? అక్క 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 సారీ అక్క. పసి పిల్లలు అక్క వాళ్ళు. మీ టీంలో నువ్వు ఒక్కడో మొగడు అనుకున్నా, చాలా మంది ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు సెలెక్ట్ చేస్తావు? అక్క పెద్దక్క. సూపర్ రా, సూపర్ బాయ్స్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి